ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. అమ్మ అమ్మ అంటేనే నిజంగా అమ్మ ఉంటే ఆ ఇల్లు నిజంగా ఒక స్వర్గం లాంటిదండి. అంటే అలాంటి అమ్మకి ఎటువంటి కష్టం బాధ రాకుండా చూడాల్సిన బాధ్యత ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మ ఆల్వేస్ ఎప్పటికీ స్ట్రెస్లోనే ఉంటుంది. సో అమ్మ స్ట్రెస్ నుంచి ఎలా ఫ్రీ బయటికి రావాలి అన్న దాని గురించి ఈరోజు టాపిక్. సో దాని గురించి డిస్కషన్ చేయడానికి మనతో బోల్డ్ అన్ని విషయాలు చెప్పడానికి మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. ప్రతి ఇంట్లో అమ్మ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. కూతుర్లకు కానీ పెళ్ళైనా తరతరాలకి మనవళ్లకు మనవరాలకు అమ్మ స్పేస్ ఎవరు ఇవ్వలేరు. వాళ్ళు చేసినంత వర్క్ కానీ సాక్రిఫైస్ కానీ పాపం స్ట్రెస్ ఎక్కువ. వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు, వాళ్ళకి వచ్చిన టెన్షన్స్ గురించి పట్టించుకోరు. ఏది లేదు, ఇంట్లో వాళ్ళు అని చెప్పు వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. అలాంటి అమ్మలు స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, వాళ్ళు హెల్తీగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఎలా బయటికి రావాలి ఆ స్ట్రెస్ నుంచి? 100% రాదా, మీరు చెప్పింది చాలా నిజం. ఎందుకంటే అమ్మ సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు అనేది మీరు అన్నట్టు స్వర్గంలా ఉంటుంది. అది అలా ఉండాలంటే అమ్మ సంతోషంగా ఉండాలి. అయితే ఆ బాధ్యత ఎవరిది? ఇంట్లో ఉన్న వాళ్ళందరిదిను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుంది అంటే మన సొసైటీ, మన చుట్టుపక్కల ఉన్న సమాజం యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఒక అమ్మ అయితే ఇలానే ఉండాలి, అమ్మ అయితే ఇలానే చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి అది అన్నట్టు. కానీ ఇక్కడ నేను 2 రకాల అమ్మల కోసం చెప్తాను. ఒకరు ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకున్నది అది అంతా కూడాను పక్కన పెట్టి ఓన్లీ ఇంటినే ఇది చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒకరు. ఇంకొకరు బయటకు వెళ్ళి ఏదో చెయ్యాలి, నిరూపించుకోవాలి అని చేసేవాళ్ళు. ఫస్ట్ ఇంట్లో ఉన్న అమ్మల కోసం చూసుకున్నాం. ఏమవుతుంది అంటే కొన్ని సంవత్సరాలు అలా చేసినప్పటికీ అసలు వాళ్ళకి కనెక్షన్ అనేది పోతుంది. వాళ్ళు ఎవరో అనేది మర్చిపోతారు. అలా ఎప్పుడు కూడాను వాళ్ళ ఇష్టాలు ఏంటి, అసలు ఏం చేసేవారు, అవి అన్నీ వదిలేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం. కరెక్ట్. సో ఆ కేర్ అనేది మిస్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్, మీరు మిమ్మల్ని ప్రేమించుకోలేకపోతే మీరు ఆ ప్రేమని ఇంకొకరికి ఎలా పంచుతారు? 100% పంచలేము. ఎక్కడో ఒక దగ్గర చిన్న కొరత అనేది ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోతుందంటే, ఎందుకు ఈ జీవితం, నేను ఏం చేస్తున్నాను, అసలు ఎందుకు పనికిరాను అన్న దీనికి వెళ్ళిపోతారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా పడిపోతుంది కిందకి. అట్ ద సేమ్ టైం బయటికి వెళ్ళే అమ్మలు ఏమనుకుంటారంటే, నేనేమీ పట్టించుకోవట్లేదు, నేను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నేను సరిగ్గా నా ఇల్లుని సర్దుకోలేకపోతున్నాను, పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేకపోయాను అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో స్ట్రెస్ అనేది ఇద్దరు మదర్స్లోని ఉన్నది. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, పెర్ఫెక్ట్ మామీ ట్రాప్ అని ఒకటి ఉందన్నమాట. అదే మన సమాజం మనకి పెట్టిన ఎక్స్పెక్టేషన్స్. కానీ ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి పెరిగినంత వరకు కొన్ని తాలూకా ఎక్స్పెక్టేషన్స్ అన్ని నువ్వు చెప్తూ ఉంటారు. నువ్వు పెళ్ళయిన తర్వాత ఇలానే ఉండాలి, నువ్వు నీ పిల్లల్ని ఇలాగే చూసుకోవాలి, ఇంట్లో ఇలా ఉండాలి అని. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి పెరిగి పెళ్ళయ్యేంత వరకు మన ఇంట్లోని మనకి చెప్పినవి అవి ఒక కండిషనింగ్ అనేది అవుతుంది. కరెక్ట్. సో అందువల్ల అది ఒకటి బాగా పేరుకుపోయి ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్లోని. అది ఒక రీజన్. ప్లస్ అన్నీ నేనే చేసేయాలి. ఏదైతే మనం వింటూ పెరిగామో ఎవ్వరు ఏమీ చేయకూడదు, ఒకరితో హెల్ప్ తీసుకోవడం అనేది చాలా తప్పు, అన్నీ నేనే చేసేసుకోవాలి అనుకోవడం కరెక్ట్. నో. ఫస్ట్ మీరు మీ పిల్లల్ని మీరు కరెక్ట్గా చేయగలుగుతున్నారు, మీ వల్ల ఎంత అవుతుందో అంత చేస్తున్నారు అనేది మీరు నమ్మాలి. ఫస్ట్ నేను నా పిల్లల్ని నేను కరెక్ట్గానే చూసుకుంటున్నాను అని. సెకండ్ ఏంటి అంటే, మీరు టైం తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఉండే అమ్మలను కనుక చూసుకున్నట్టయితే మీ దగ్గర అందరి కోసం టైం ఉంటుంది, కానీ మీకోసం మీరు టైం తీసుకోరు. అవును, తీసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఎవరు ఆపట్లేదు. ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. మీరు నిజంగా టైంని యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఏదైనా మీరు చిన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలనుకుంది నేర్చుకోలేనప్పుడు ఇప్పుడు మీరున్న టైంని తీసుకొని వాడుకోవటం, అట్లా సెల్ఫ్ లవ్ అంటాం. సెల్ఫ్ లవ్ అనేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఏంటంటే మార్నింగ్ రొటీన్ అంటూ ఒకటి ఉంటుందన్నమాట. స్పెసిఫిక్ మార్నింగ్ రొటీన్, నైట్ టైం రొటీన్. మార్నింగ్ రొటీన్ అంటే సేవర్స్ అని ఒక రొటీన్ ఉంది, ఇది ఒక బుక్ కూడా ఉన్నది. సో ఆ సేవర్స్ అన్న రొటీన్లో ఏంటి అంటే, ఎస్ ఫర్
సైలెన్స్. ఒక 5 minutes మీరు మార్నింగ్ లేచాక బెడ్ మీద నుంచి కిందకి దిగే ముందు ఒక 5 minutes సైలెన్స్ అబ్జర్వ్ చేయండి కళ్ళు మూసుకొని. ఏ ఫర్ ఎఫర్మేషన్స్ అంటారు. ఎఫర్మేషన్స్ అంటే అన్ని ప్రెజెంట్లోని అన్నీ మీరు కరెక్ట్గా అది ఆల్రెడీ అయిపోయినట్టు చెప్పుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఐ ఆమ్ హెల్దీ, ఐఎమ్ ది బెస్ట్ మదర్ ఫర్ మై కిడ్స్, అలాగా ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం. వి ఫర్ విజువలైజేషన్ అంటారనమాట. అంటే మీరు ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మీరు అంతా మీకు ఎలాగ ఉండాలి అనుకుంటున్నారో దాన్ని అంతాను ఊహించుకోవడం. ఈ ఫర్ ఎక్సర్సైజ్, అది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనకి బాడీకి ఎక్సర్సైజ్ ఆ మూమెంట్ అనేది ఉంటుందో, చిన్నది పెద్దగా అక్కర్లేదు, ఒక 10 నిమిషాలు వాకింగ్కి వెళ్ళండి, లేదా ఒక 10 నిమిషాలు మీకు జిమ్కి అది వెళ్ళడానికి అవ్వకపోతే ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లేదా డాన్స్, ఇవన్నీ చేయటం వల్ల ఏంటి అంటే మన మైండ్ కూడా క్లియర్ అవుతుంది. ఓకే. ఆర్ అంటే రీడింగ్. మీకు నచ్చిన పుస్తకం ఏదైనా, అది మనకి ఆ పుస్తకాలు ఎలా ఉండాలంటే మనం ఇంకా ఎదుగుదలకు ఉపయోగపడేటట్టు. ఎస్ అంటే స్క్రైబింగ్ అంటారు. స్క్రైబింగ్ అంటే ఏంటి అంటే మీ థాట్స్ అవి వచ్చినవన్నీ కూడా మీరు ఏమేమి అనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడాను ఒక బుక్లో రాసుకోండి. సో అప్పుడు అలా రాయటం వల్ల ఏమవుతుంది అంటే మీ మైండ్ అనేది క్లియర్ అవుతుంది. రైట్, మీ మైండ్ అనేది క్లియర్ అంటే అవుతుంది. ఇది రోజు చేయాలి. అందుకే నేను మార్నింగ్ రొటీన్ అన్నాను. సో మార్నింగ్ లేవంగానే దీనికి ఒక 5 లేవగానే minutes అవ్వకపోతే కేటాయించాలి. మార్నింగ్ లేచిన వెంటనే 5 minutes ఇప్పుడు సైలెన్స్ అనేది చేసుకోవచ్చు, ఎఫర్మేషన్స్ చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిగిలింది ఫుల్ డేలోని ఎప్పుడైనా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. అండ్ మళ్ళీ నైట్ టైం, నైట్ రొటీన్ ఏంటి, ఒక స్పెసిఫిక్ టైమింగ్ పెట్టుకోవడం, మీరు రోజు కరెక్ట్గా అదే టైంకి పడుకోవడం. అండ్ స్కిన్ కేర్, ఇప్పుడు అది చాలా దీనిగా ఉంది కదా, మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవటం, అవి అన్నీ చేసుకోవటం. అండ్ 100% ఇంపార్టెంట్ ఏంటంటే మినిమం ఒక 1 hour ముందు మొబైల్స్ అన్ని ఆఫ్, నో స్క్రీన్స్, సో టీవీ, ఇది అమ్మకు ఒకటే కాదు, ఇది అందరికీను, ఇది అమ్మకు ఒకటే కాదు, అందరికి. అందరికీను. ఆ బుక్ రీడింగ్ టైం మీకు మార్నింగ్ అవ్వకపోతే మీరు నైట్ టైం పెట్టుకోవచ్చు, అది చదువుతూ మంచిగా అది చదువుతూ పడుకోవచ్చు. సో ఇలాగ కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వటం వల్ల 100% స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. ప్లస్ దీంతో ఏమవుతుందంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, అవును నేను కూడా చేస్తున్నాను అని. తర్వాత ఇంకా గ్రాటిట్యూడ్ రాసుకోవటం. అంటే గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, మన లైఫ్లోని మన చుట్టుపక్కల ఉన్నవన్నిటికీ కృతజ్ఞత చెప్పుకోవడం. ఆ కృతజ్ఞతా భావంతో, అది మనుషులైనా అవ్వచ్చు, వస్తువులైనా అవ్వచ్చు. ఇవాళ రోజున మనం ఉన్నాము అంటే దానికి కూడా రాసుకోవచ్చు, దేనికోసమైనాను. అలాంటివి రాసుకుంటూ రోజు ఒక 3 wins రాయండి. అంటే పెద్దవి అక్కర్లేదు, చిన్నవి. రోజు కన్నా మీరు 1 గంట ముందు త్వరగా పని చేసేసారు, అది మీరు గెలిచినట్టే కదా, అది మీ ఒక విజయం. ఇవాళ మీరు మీ పిల్లల మీద కోప్పడలేదు స్కూల్కి పంపించినప్పుడు, అదొక విజయం. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నారు, అదొక విజయం. ఇలాగా రోజు పడుకునే ముందు ఆ బుక్ చదువుకునేక మీ యొక్క గ్రాటిట్యూడ్ విన్స్ అనేవి రాసుకోవటం వల్ల, అండ్ వీక్లీ వన్స్ ఒకసారి చదువుకోండి, మళ్ళీ బుక్ అంతా ఓపెన్ చేసి ఒకసారి, చాలా చేంజ్ ఉంటుంది ఇలా చేయటం వల్ల. సో అన్ని చిన్నవే అండి. ఎంత అంటే మనకి టైం నిజంగా మనం అనుకుంటే మన చేతిలోనే ఉంది, టైం లేదు అన్నది కాదు. అది మనం అనుకొని ఈ చిన్నవి చేస్తే నిజంగా మదర్ స్ట్రెస్ ఫ్రీ అవుతారట, స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా అందరు అమ్మలు చెయ్యండి. మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాన్ఫిడెన్స్ అనేది అంతా పోతూ ఉంటుంది. అంటే నేను అందంగా లేను, నేను ఎందుకు పనికిరాను, ఏమీ చేయలేకపోతున్నాను, అది అనేది ఉంటుంది కదా. సో ఏం చేయాలి అంటే ఒక చిన్న టిప్, మీ ఇంట్లో అద్దం ఉంటుంది కదా, రోజు మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఈ సైలెన్స్ ఇవి అన్నీ ఏవైతే ఫాలో అయిపోతారో అద్దంలోని మీ మొహం మీరు చూసుకోండి, నవ్వండి ఒకసారి. మీ మొహం చూసి మీరు నవ్వుకొని, ఆహా ఎంత బాగా చేస్తున్నావు నువ్వు నీ పనులు, అంటే పాజిటివ్ టాక్, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకున్నట్టు మాట్లాడడం. కాంప్లిమెంట్స్ మనకి ఇవ్వని అవసరం, మన కాంప్లిమెంట్స్ ఎప్పుడైతే ఇలా చేస్తామో మనకు అసలు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు. ఇప్పుడు మెయిన్ మదర్స్ కి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ఎంత పని చేసినా కూడా ఆ రికగ్నిషన్ అనేది ఉండదు. అవును, అది లేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇంకా చిన్నగా చెప్పాలి అంటే దోశలు ఉన్నాయి అనుకోండి, సపోజ్ సాటర్డే నైట్ ఇంట్లో దోశ టిఫిన్, ఏం చేస్తాం సాధారణంగా మనం దోశ అనో పూరి అనో అంటే ఏం చేస్తాం, ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో జరిగిన విషయమే. దోశలు అన్నీ బాగా వేసేసి వేడివేడిగా వేసేసి అందరికీ పెడతాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీను.
పొరపాటున ఏదైనా ఒక చిన్న దోశ చిరిగిపోయినా ఏదైనా తీసి అది తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసి అది చల్లగా అయిపోయింది మనం తింటాం అవును. తర్వాత. రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు మనకి తినమని చెప్పలేదు, అవును. మనమే మనల్ని తక్కువ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? అలాగే పూరీలు, బాగా పొంగిన పూరీలన్నీ నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఫ్లాట్ అప్పడం అయిపోయిన పూరీలన్నీ పెట్టుకొని మనం తింటాం, అవునండి. నాకేం వేడిగా ఉండాల్సిన అవసరం లేదు అని. ట్రై చేయండి ఈసారి నుంచి, దోశలు వేసినప్పుడు ముందు మీరు దోశ వేసుకొని తినేసి తర్వాత వేరే వాళ్ళకి వేసి పెట్టండి, చాలా చేంజ్ ఉంటుంది. ఓకే. ఎంతసేపు అయినా కూర్చొని పేషెంట్ గా ఎన్ని దోశలైనా వేయగలరు మీరు అలా అయితే. అంతే కదా. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకున్నారు కాబట్టి. సూపర్. సో అన్నీ చిన్న చిన్నవే అండి. ఎంత అవును. అంటే మనకి టైం నిజంగా మనం అనుకుంటే మన చేతిలోనే ఉంది. టైం లేదు అన్నది కాదు. అది మనం అనుకోని ఈ చిన్న చిన్నవి చేస్తే నిజంగా మదర్ స్ట్రెస్ ఫ్రీ అవుతారట. స్ట్రెస్ నుంచి బయటకొస్తారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా అందరు అమ్మలు చెయ్యండి. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.